This conference will now be recorded. సో నిన్న చూసింది పాయింట్ టు సైట్. పాయింట్ టు సైట్ ఎప్పుడు వాడతారు? స్క్రీన్ రాలేదా? ఎవడో కరెక్ట్ అయ్యాడు. సో నిన్న పాయింట్ టు సైట్, సో 3 కైండ్స్ ఆఫ్ కనెక్టివిటీస్ ఉన్నాయి. పాయింట్ టు సైట్, సైట్ టు సైట్, ఇంకోటి ఎక్స్ప్రెస్ రౌట్. థియరిటికల్ గా నిన్న మనం పాయింట్ టు సైట్ చూసాం. ఓన్లీ ఫ్యూ ఆఫ్ యువర్ క్లయింట్ వాంట్స్ టు కనెక్ట్ టు అజ్యూర్ వర్చువల్ నెట్వర్క్ అయితే యూ కెన్ గో విత్ పాయింట్ టు సైట్. లేదు, నా ఆన్ ప్రెమిసెస్ లొకేషన్ ఉంది, ఈ ఆఫీస్ ఉంది, ఈ ఆఫీస్లోకి వచ్చి ఒక 3000 ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఈ పర్టికులర్ నెట్వర్క్ ఏదైతే ఉందో నా ఆన్ ప్రెమిసెస్ నెట్వర్క్, దాన్ని మొత్తాన్ని అజూర్ నెట్వర్క్ తో కనెక్ట్ అయి ఉండాలి ఎప్పుడు కూడా. ఓపెన్ టనల్ అంటారు దాన్ని. ఓపెన్ టనల్ కనెక్టివిటీ ఉండాలి అన్నప్పుడు దెన్ యూ కెన్ గో విత్ సైట్ టు సైట్. సో దాని గురించి సైట్ టు సైట్ డాక్యుమెంటేషన్, పాయింట్ టు సైట్ డాక్యుమెంటేషన్ క్లియర్ గా ఉంది. ఇన్ కేస్ మీరు కావాలంటే చేయండి. ఇంకొకటి ఎక్స్ప్రెస్ రౌట్ ఉంది. ఈ ఎక్స్ప్రెస్ రౌట్ ఏం చేస్తారంటే, నిన్న పాయింట్ టు సైట్ నెట్వర్క్ లో మనం ఏం చెప్పుకున్నాం, ఒక విపిఎన్ గేట్వే ఉంటుంది. గేట్వే ఏం చేస్తుంది, ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ని పంపిస్తుంది అని చెప్పాను త్రూ పబ్లిక్ ఇంటర్నెట్. సో అలా పబ్లిక్ ఇంటర్నెట్ లో ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం కొంచెం అదే ఈ పర్టికులర్ పబ్లిక్ నెట్వర్క్ లో నా నెట్వర్క్ సంబంధించిన మొత్తం ట్రాఫిక్ అంతా వెళ్తూ ఉంటే సెక్యూరా కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? సో యూ నీడ్ టు హ్యావ్ ఏ సపరేట్ లైన్ కనెక్షన్ ఫర్ యూ. సో మీ ఇంటర్నెట్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి నా కోసం సపరేట్గా ఒక లైన్ ఇవ్వండి. లైన్ అంటే వైర్ కాదు. సో సపరేట్గా మీకంటూ ఒక సపరేట్ లైన్ ఇస్తారు. ఆ లైన్ తోటే కమ్యూనికేట్ అవుతుంది అజూర్ నెట్వర్క్కి. అది ఎక్స్ప్రెస్ రౌట్. అందరూ ఎక్స్ప్రెస్ రౌట్ వాడరు. అందరూ మెయిన్గా వాడేది ఏంటంటే సైట్ టు సైట్. పాయింట్ టు సైట్ కొంతమంది వాడతారు. ఇదంతా వన్ టైం సెటప్. ఇది మీరు రోజు కూర్చొని చేయాల్సిందైతే అవసరం లేదు. ఓకే, సో ఇది మెయిన్గా మీకున్న నెట్వర్క్ కనెక్టివిటీస్. నెట్వర్క్ కనెక్టివిటీ అంటే పాయింట్ టు సైట్ కనెక్టివిటీ, సైట్ టు సైట్ అండ్ ఎక్స్ప్రెస్ రౌట్. ఇవి 3 ఉన్నాయి. సో దీని గురించి డాక్యుమెంటేషన్ చూడాలంటే చూడండి. బట్ ఇంటర్వ్యూస్లో 100% అడుగుతారు మీకు క్వశ్చన్. నిన్న మీరు పాయింట్ టు సైట్ చేసేటప్పుడు ఏమేమి కన్ఫిగర్ చేశారు? ఒక వీనెట్, దాని తర్వాత వీనెట్ గేట్వే, వీనెట్ గేట్వే చేశారు. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ హౌ టు కన్ఫిగర్ పాయింట్ టు సైట్ అని అడుగుతారు. So first you need to have a virtual network and then you need to have a VPN gateway. Within the VPN gateway you will be having an option called point to site configuration. Point to site configuration లో కన్ఫిగర్ చేయండి. సరే, పాయింట్ టు సైట్ కన్ఫిగర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సర్టిఫికేట్ అని అడుగుతుంది. హౌ డు యూ వాంట్ టు ఆథెంటికేట్ అన్నప్పుడు ఏం చేశారు? సర్టిఫికేట్ బేస్డ్ ఆథెంటికేషన్. సో 2 సర్టిఫికేట్లు క్రియేట్ చేసుకున్నారు. ఒకటి రూట్, ఇంకొకటి చైల్డ్. సో రూట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి మీ విపిఎన్ గేట్వేలో అక్కడ అప్లోడ్ చేయండి. ఆ సర్టిఫికేట్, ఆ కీని అప్లోడ్ చేయండి. అండ్ మీ దగ్గర ఉన్న లోకల్ చైల్డ్ సర్టిఫికేట్ తోటి ఆథెంటికేట్ అవుతుంది. అండ్ వన్స్ ఆ విపిఎన్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏంటంటే ఆ విపిఎన్ డౌన్లోడ్ చేసిన దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత విపిఎన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ విపిఎన్ ఇక్కడ చూపిస్తుంది, మై వినెట్ టు పిఎస్ఎన్ సిరీస్. సో ఇది కనెక్ట్ చేస్తే మీరు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఇది కనెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే, ఆ నెట్వర్క్లో మీరు ఉన్నారా లేరా అని మీకు డౌట్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? సో మీరు తీసుకున్న వీనెట్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక విఎం తీసుకోండి. ఆ విఎంకు పబ్లిక్ ఐపీ ఇవ్వద్దు. ఇన్ కేస్ మీరు క్రియేట్ చేసేటప్పుడు పబ్లిక్ ఐపీ వస్తే దాన్ని ఐపీని డిసోసియేట్ చేయండి. సో పబ్లిక్ ఐపీ లేకుండా లాగిన్ అవ్వడం పాసిబుల్? మొన్నటి వరకు అయితే నాట్ పాసిబుల్. ఇప్పుడు పాసిబుల్. ఎందుకంటే ఆ వీనెట్కి మీరు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆ ప్రైవేట్ ఐపీ తోటే మీరు లాగిన్ అవ్వచ్చు. ఎంఎస్టిఎస్సి చేసి, ఎంఎస్టిఎస్సి అంటే రిమోట్ డెస్క్టాప్ ఎంఎస్టిఎస్సి అంటారు, ఆర్డిపి అంటారు. ఆర్డిపి ఇంటూ దట్ మెషిన్ అంటారు. దట్ మీన్స్ యూ నీడ్ టు లాగిన్ ఇంటూ దట్ మెషిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్డిపి అని. ఓకే, సో ఈరోజు ఇప్పటి వరకు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం క్రియేట్ చేసింది ఎలా? త్రూ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ తోటి కాకుండా రియల్ టైంలో ఎలా చేస్తారో చూద్దాం. ఒక విఎం కావాలన్నా, స్టోరేజ్ అకౌంట్ కావాలన్నా, ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలన్నా ఎలాగా? సో ఫస్ట్
మీరు ఏం చేయాలంటే మీ లోకల్ సిస్టమ్స్లో అజూర్ సిఎల్ఐని ఇన్స్టాల్ చేసుకోండి. అజూర్ సిఎల్ఐ ఇన్స్టాల్ అజూర్ సిఎల్ఐ. నేను ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ అజూర్ సిఎల్ఐ ఆన్ విండోస్. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత గో బ్యాక్ టు యువర్ పవర్ షెల్. ఫస్ట్ పాయింట్, నేను ఇప్పుడు చెప్తుంది రీసోర్సెస్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది. ఒక సింపుల్ రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి మీరు. పోర్టల్ ద్వారా అయితే మీకు రియల్ టైంలో ఏముంటుందంటే పోర్టల్ యాక్సెస్ ఉంటుంది కానీ రీడ్ మాత్రమే. సో క్రియేట్ రీసోర్స్ గ్రూప్ రివ్యూ ప్లస్ క్రియేట్ అని అంతవరకు కూడా వస్తుంది. అది ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు కుడ్ నాట్ కంప్లీట్ దిస్ ఆపరేషన్ డ్యూ టు అన్ఆథరైజ్డ్ పర్మిషన్స్ అనేది వస్తుంది. సో దట్ మీన్స్ మీరు ఇమీడియట్గా అక్కడ ఏం చేస్తారు, ఆ సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళేసి ఐఏఎంలో మీకు ఏ రోల్ ఉందో చూసుకుంటారు. కాంట్రిబ్యూటరా నేను రీడరా అనేసి అక్కడ రీడర్ అని తెలిసిపోతుంది. సో యూ కెనాట్ మేక్ ఎనీథింగ్. సో ఇప్పుడు మీరు కాంట్రిబ్యూట్ చేయాలి. ఎలా? అజూర్ సిఎల్ఐ కమాండ్స్ అని ఉన్నాయి, ఏజీ కమాండ్స్, దాన్ని ఏజెడ్ కమాండ్స్ అంటారు. ఏజెడ్ కమాండ్స్ తోటి మీరు ఏది క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేయొచ్చు. ఏజెడ్ కమాండ్స్ అంటే అదే. సో ఇప్పుడు ఒక రీసోర్స్ గ్రూప్ కావాలన్నారు, క్రియేట్ రీసోర్స్ గ్రూప్ అజూర్ సిఎల్ఐ. ఫస్ట్ ఆప్షన్ మొత్తం డాక్యుమెంటేషన్ లోనే ఉంటాయి మీ కమాండ్స్ మొత్తం కూడా. ఏజీ గ్రూప్ క్రియేట్ అంటే ఏం చేస్తుంది, క్రియేట్ ఏ న్యూ రీసోర్స్ గ్రూప్. సో ఓపెన్ దిస్ కమాండ్. సో ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఫిల్ చేస్తారు కదా, ట్యాగ్ ఏంటి, లొకేషన్ ఎక్కడ అనేది. సో ఇవన్నీ కావాలంటే మీరు ఇవన్నీ పాస్ చేయొచ్చు. బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏజీ గ్రూప్ క్రియేట్ అండ్ దెన్ యూ వాంట్ టు క్రియేట్ ఇట్ ఇన్ వెస్ట్యూఎస్. ద నేమ్ ఆఫ్ ద రీసోర్స్ గ్రూప్ -L అంటే లొకేషన్, -N stands for name. So just copy this. ఎప్పుడైనా కానీ ఈ ఏజీ కమాండ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు మొత్తం తీసుకొచ్చి ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకొని ఎడిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మొత్తాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. సో ఐ వాంట్ టు క్రియేట్ వన్ రీసోర్స్ గ్రూప్ ఇన్ వెస్ట్యూఎస్ అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ రీసోర్స్ గ్రూప్? new-rg-dev అని ఇస్తున్నాం. సో జస్ట్ కాపీ దిస్. ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇది వర్కౌట్ అవుతుందా నాకు? అంటే కొంచెం లాజికల్గా ఆలోచించండి. యా, ఏ అకౌంట్లోకి వెళ్ళాలి, ఏ సబ్స్క్రిప్షన్లో క్రియేట్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఎస్, అలా అవసరం లేదు. ఇప్పుడు పాయింట్ అర్థమైంది కదా. పవర్ షెల్ తోటి కమాండ్స్ని కావాలంటే ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు నేను ఇది ఎంటర్ చేశాను అనుకోండి, ఇది క్రియేట్ అవుతుందా అంటే కమాండ్ కరెక్టే, అంతా రాసింది కూడా కరెక్టే. క్రియేట్ అవుతుందా అంటే నో. ఎందుకని? అసలు ఏ అజూర్ అకౌంట్కి మీరు కనెక్ట్ అవ్వాలనుకున్నారు ఫస్ట్. సో ఫస్ట్ యూ నీడ్ టు యూజ్ ఏజీ లాగిన్. ఏజీ లాగిన్ అంటే అజూర్ లాగిన్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతున్నారు. సో దిస్ ఈస్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. గో బ్యాక్ టు యువర్ పవర్ షెల్. సో లైక్ స్టేట్ ఈస్ డిసేబుల్డ్. అయిపోయిందా ఫ్రీ టైర్? మార్నింగ్ అయిపోయిందా? ఉందా ఇంకో అకౌంట్ ఎవరికన్నా? డిసేబుల్ నీదా? సంతోష్ ప్రిన్స్ 60. FLP. Prince at 1432. 1432. 1431. Prince at the rate 143.
ఇంకా అయిపోయింది సంతోష్. ఇది ఉందా నీ దగ్గర? ఉంది. Six 899 532. ఇది కూడా డిసేబుల్. లింక్ ఇదే కదా. ప్రొవైడ్ సొల్యూషన్స్ ఐడెంటిఫై ఓకే, ఇప్పుడు సార్ మీకు అది గ్రూప్లో లింక్ షేర్ చేస్తున్నారు, చెక్ చేసుకోండి. ఈ లింక్ ఉందా మీ దగ్గర? షేర్ చేయండి. యా చూస్తాను. మరి నేను సేమ్ లింక్ మరి ఉంది సార్. సార్ లాగిన్ అయ్యి ఉన్నారు ఇప్పుడు. ఒకసారి మళ్ళీ మీరు రీలాగిన్ అవ్వండి. నిన్న పంపించిన లింక్ వేరే. సార్ మళ్ళీ రీలాగిన్ అవ్వండి. 4 to 5 అనేది వెళ్ళింది. ఆల్రెడీ షేర్ చేశారంట సార్. యా 4 to 5 అనేది వేరేది వెళ్ళింది. యా షేర్ చేస్తాను. 1 week గ్యాప్ వస్తే మొత్తం తేడా ఉంది. సో సబ్స్క్రిప్షన్ ఎవరి దగ్గర లేదా? ఓకే సరే, ఈ కమాండ్స్ అన్నిటిని అయితే నేను జస్ట్ రాస్తాను, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది, చేయండి. సో ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మీరు ఏం చేశారంటే ఏజీ లాగిన్ అని యూజ్ చేసి ఫస్ట్ మీ అజూర్ అకౌంట్ కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది ఏ పర్టికులర్ ఐడి తోటి కనెక్ట్ అయ్యారు అండ్ దెన్ వాట్ ఈస్ ద సబ్స్క్రిప్షన్ నేమ్. సో వన్స్ ఇది కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైనా క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేయండి. షిఫ్ట్ ఇన్సర్ట్. సో AG group create and use this command to create it. సో AG group create అనేది ఏం చేస్తుంది, ఇవన్నీ బై డిఫాల్ట్ గా ఎవ్వరు అడగరు మిమ్మల్ని. హౌ టు క్రియేట్ ఏ రిసోర్స్ కు వాట్ ఈస్ ద కమాండ్ అని మీకు రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మీరు అర్థం చేసుకొని మీరు క్రియేట్ చేసేయాలి అవన్నీ. So it is trying to do, that's why it is saying it is disabled and therefore marked as only read only. సో ఇది క్రియేట్ చేయడానికి ట్రై చేసింది, సో రీడ్ ఓన్లీ మాత్రమే ఉంది అని చూపిస్తుంది. ఒక సింపుల్ రీసోర్స్ గ్రూప్ కావాలంటే క్రియేట్ చేసాం. రీసోర్స్ గ్రూప్ తర్వాత ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేయాలంటే ఓకే క్రియేట్ యాప్ సర్వీస్ యూజింగ్ AZ కమాండ్, అంతేనా? AZ కమాండ్ అని లాస్ట్ మీరు టైప్ చేస్తే డైరెక్ట్గా అది అక్కడికి తీసుకొస్తుంది. సో ఫస్ట్లోనే ఉంది చూడండి AZ యాప్ సర్వీస్. ఇది మీకు ఎప్పుడు వస్తుందంటే ప్రాక్టీస్ రియల్ టైంలో మీరు కూర్చొని ఇవన్నీ ఎదుగుతూ ఉంటారు కదా, అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఏ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళాలని. దీంట్లో ఒక యాప్ని క్రియేట్ చేయమన్నది. ఒక యాప్ సర్వీస్ని క్రియేట్ చేయాలంటే మీకు ఏముండాలి, ఫస్ట్ యాప్ సర్వీస్ ప్లాన్ ఉండాలి. So see this AZ app service plan, manage app service plan. So just click on this. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో మీరు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా కానీ ఫస్ట్ మీకు టెన్షన్ వస్తుంది, ఉన్నది పోయి కొత్తది క్రియేట్ అవుతుందేమో, అంతే కదా.
సో న్యూ ఏం చేస్తుంది, కొత్తది క్రియేట్ చేస్తుంది. సెట్ ఏం చేస్తుంది, మాడిఫై చేస్తుంది. లిస్ట్ ఏం చేస్తుంది, ఉన్న వాటిని లిస్ట్ చేసి చూపిస్తుంది. న్యూ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ కొత్తదాన్ని క్రియేట్ చేస్తుంది. సెట్ ఏం చేస్తుంది అంటే ఉన్న రిసోర్స్ని మాడిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అదే లిస్ట్ ఏం చేస్తుంది, ఏదైతే ఆల్రెడీ ఉన్న రిసోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని లిస్ట్ చేస్తుంది. లిస్ట్ చేయడం వల్ల పోయేది ఏం లేదు, జస్ట్ లిస్ట్. యా ఓకే. ఓకే, so let me just log out from this. సో అందరికి ఇదే టెన్షన్లో ఫస్ట్ ఉంటారు, ఎట్లా అంటే ఉన్న రీసోర్స్ పోతుందేమో అని. రియల్ టైంలో మీరు చూసినప్పుడు చాలా సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, చాలా రీసోర్స్ గ్రూప్స్ ఉంటాయి. అది చూడగానే నేను ఏది పర్ఫామ్ చేసినా కానీ నాది ఫస్ట్ లేచిపోతేమో అనుకుంటాను. సో అందుకే ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ కమాండ్ క్లియర్గా చూడాలి. న్యూ అని ఉంటే కొత్తది క్రియేట్ చేస్తుంది, సెట్ అంటే ఉన్నదాన్ని మాడిఫై చేస్తుంది, లిస్ట్ ఏం చేస్తుందంటే ఇన్ కేస్ మీరు ఏదైనా కమాండ్ పనిచేస్తుందా లేదో చెక్ చేయాలంటే ఫస్ట్ లిస్ట్ చేయండి. ఇప్పుడు మీరు విఎమ్స్ని లిస్ట్ చేయమన్నారు, దాన్ని ఎలా లిస్ట్ చేస్తారు? ఏజీ విఎం లిస్ట్ అని ఒక కమాండ్ ఉంటుంది, ఆ కమాండ్స్ని యూజ్ చేసి దాన్ని బట్టి చేయొచ్చు. 644 6 యా అనిల్. సో కోడ్ పంపించాలి. సో ఫస్ట్ ఈ యాప్ సర్వీస్ తోటి ఒక యాప్ సర్వీస్ ని క్రియేట్ చేయాలి అంటే, యాప్ సర్వీస్ ఆర్ వెబ్ యాప్ అంటే రెండు ఒకటేనా? ఒకటేనా? ఒకటే. సో ఇప్పుడు ఒక యాప్ సర్వీస్ ని మీరు క్రియేట్ చేయాలి. ఇక్కడ మీరు చూడండి, ఈ కమాండ్స్ బట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ అంటే కొత్త ప్లాన్ క్రియేట్ చేస్తుంది. డిలీట్ అంటే ఉన్నదాన్ని డిలీట్ చేస్తుంది. లిస్ట్ అవుట్ చేస్తుంది. అండ్ షో అంటే దానికి పర్టికులర్ సంబంధించిన 6410857. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ పర్టికులర్ అనిల్ అకౌంట్లోనే లాగిన్ అవుతాను, ఏజీ లాగిన్. డైరెక్ట్గా మీరు బ్రౌజర్లో ఏ యూజర్ తోటి అయితే లాగిన్ అయ్యారో డైరెక్ట్గా దానికి తీసుకెళ్తారు. సో సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. సంతోష్ ప్రిన్స్ మళ్ళీ దీంట్లో చేయొచ్చు ఏజీ లాగౌట్. అవసరం లేదు, యాక్చువల్గా అవసరం లేదు మీకు. ఇప్పుడు నేను ఏజీ అనే కమాండ్ టైప్ చేస్తున్నాను కదా, మీరు కనుక అజూర్ సిఎల్ఐ అనేది ఇన్స్టాల్ చేసుకోలేదు అనుకోండి, ఏజీ ఈజ్ నాట్ ఏ రికగ్నైజ్డ్ కమాండ్ అని వస్తుంది. అంటే ఆ కమాండ్ ఏంటనేది దానికి అర్థం కావట్లేదు. దట్ మీన్స్ యూ నీడ్ టు ఇన్స్టాల్ అజూర్ సిఎల్ఐ. అజూర్ సిఎల్ఐ ఇన్స్టాల్ చేస్తే మీకు ఏజీ కమాండ్స్ అన్నీ వస్తాయి. సో ఐఎమ్ డూయింగ్ ఏజీ లాగిన్ and I want to log in with this particular account. You have logged into Microsoft Azure. Okay. So Anil, ఈ పర్టికులర్ అకౌంట్ తోటి క్రియేట్ అయింది. సో ఈ పర్టికులర్ అకౌంట్లో ఐ వాంట్ టు క్రియేట్ ఏ రిసోర్స్ గ్రూప్ అనే దానికి ఆల్రెడీ మనం సింటాక్స్ చూసాం. ఏజీ గ్రూప్ క్రియేట్ అండ్ దెన్ ద రిసోర్స్ గ్రూప్ నేమ్ అండ్ ద లొకేషన్. ప్రొవిజనింగ్ స్టేట్ అంటే ఏంటి? ప్రొవిజనింగ్ స్టేట్, ప్రొవిజన్ అంటే ఏంటి అసలు? దాని మీనింగ్ ప్రొవైడ్ చేయడం. ప్రొవిజనింగ్ అంటే ప్రొవైడ్ చేయడం. ఇక్కడ సక్సీడెడ్ అని వచ్చింది అంటే పర్ఫామ్ అయింది, అవ్వలేదని. ఎస్. సో ఈ పర్టికులర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయింది. సో కావాలంటే గో బ్యాక్ టు యువర్ సబ్స్క్రిప్షన్స్ అండ్ దెన్ గో టు రిసోర్స్ గ్రూప్, జస్ట్ రీఫ్రెష్ ఇట్. ఇట్ మైట్ టేక్ సమ్ ఫ్యూ మినిట్స్. See, న్యూ ఆర్జీ డెవ్. సో రియల్ టైంలో మీకు ఇప్పుడు అర్థమైన పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి మీకు యాక్సెస్ ఇవ్వరు.
సో మీరు ఏది చేయాలన్నా అజూర్ CLI కమాండ్స్ తోటో ARN టెంప్లెట్స్ తోటో ఏదో ఒక విధంగా క్రియేట్ చేయాలి. సో నేను ఇక్కడ ఒక సింపుల్ రీసోర్స్ గ్రూప్ చేసాను. ఇప్పుడు ఇదే రీసోర్స్ గ్రూప్ లో నాకు ఒక యాప్ సర్వీస్ ప్లాన్ కావాలి. అప్పుడు ఎలా? సో AZ యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ అనేది ఒకటి మీకు ఆప్షన్ ఉంది. ఓకే, ఇన్ని పారామీటర్స్ పాస్ చేయొచ్చు మీరు కావాలంటే. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏమేమి ఇచ్చారో చూడండి సింపుల్ గా. ఏ రిసోర్స్ గ్రూప్ లో క్రియేట్ అవ్వాలి? -n. -g అంటే ఏంటి అంటే అండర్ విచ్ రిసోర్స్ గ్రూప్. -g స్టాండ్స్ ఫర్ రిసోర్స్ గ్రూప్. -n స్టాండ్స్ ఫర్ నేమ్ ఆఫ్ యువర్ యాప్ సర్వీస్ ప్లాన్. మీ యాప్ సర్వీస్ ప్లాన్ నేమ్ ఏంటి? ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, వీటిలో ఎన్ని వాడారు? ఓన్లీ రిసోర్స్ గ్రూప్ ఒకటి అండ్ దెన్ -name ఒకటి. ఈ రెండే వాడారు. కావాలంటే మీరు వాడాలంటే ఇవన్నీ కూడా వాడచ్చు. మీరు యాప్ సర్వీస్ ప్లాన్ కి స్క్యూ ఏంటి? స్క్యూ మీకు తెలుసు కదా ఆల్రెడీ. S1 F1 ఫ్రీ టైర్ లో ఉంటుంది, దాన్ని S1 కి మనం మార్చాం. సో మీరు కావాలంటే వీటిలో ఏదైనా వాల్యూ పాస్ చేయొచ్చు. ఐ షో యూ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నాకు బేసిక్ ఏంటంటే ఒక యాప్ సర్వీస్ ప్లాన్ కావాలి. సో కాపీ దిస్. నౌ ఐ వాంట్ టు క్రియేట్ అన్ యాప్ సర్వీస్ ప్లాన్. రిసోర్స్ గ్రూప్ ఏంటి? ఈ రిసోర్స్ గ్రూప్. ఎస్, ఇది రిసోర్స్ గ్రూప్. కాపీ, paste it. -n, name of your app service plan. My dev app plan. So మీరు రాయాల్సిన మోడిఫికేషన్స్ అన్ని చేసి జస్ట్ కాపీ దిస్ అండ్ దెన్ గో టు యువర్ PowerShell, shift insert. సో ఇప్పుడు ఇది ఏం క్రియేట్ చేస్తుంది? ఒక యాప్ సర్వీస్ ప్లాన్. యాప్ సర్వీస్ ప్లాన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నాకు ఇంకోటి ఏం క్రియేట్ అవ్వాలి? యాప్ సర్వీస్ క్రియేట్ అవ్వాలి. మరి యాప్ సర్వీస్ క్రియేట్ అవ్వడానికి ఇక్కడ ఏమని అడుగుతారు గూగుల్లో చెప్పండి? క్రియేట్ యాప్ సర్వీస్. క్రియేట్ యాప్ సర్వీస్ యూజింగ్ AZ కమాండ్. దీని గురించి వెతకండి, మీరు అట్లీస్ట్ 10 minutes వేస్ట్ చేస్తారు. సో ఇప్పుడు యాప్ సర్వీస్ని ఏమన్నాను? యాప్ సర్వీస్ ఆర్ వెబ్ యాప్ అన్నాను. యాక్చువల్గా మీరు ఇక్కడ చూడండి, యాప్ సర్వీస్ని క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఏమన్నా ఉందేమో. యాప్ సర్వీస్ ప్లాన్ ఉంది, యాప్ సర్వీస్ ప్లాన్, డిలీట్ అన్ యాప్ సర్వీస్ ప్లాన్, యాప్ సర్వీస్ ప్లాన్, ఇవే ఉన్నాయి. మరి ఒక యాప్ సర్వీస్ని క్రియేట్ చేయాలి అంటే ఇలా. యాక్చువల్గా ఉన్న ఒరిజినల్ కమాండ్ ఏంటంటే AZ వెబ్ యాప్. యాప్ సర్వీస్ని ఏమంటారు? వెబ్ యాప్ అని అంటారు కదా. సో జస్ట్ యూజ్ AZ వెబ్ యాప్. సో ఇది గుర్తుపెట్టుకోండి, AZ వెబ్ యాప్. AZ వెబ్ యాప్ యూజ్ చేసి మాత్రమే మీరు క్రియేట్ చేస్తారు. దీంట్లో ఇన్ని కమాండ్స్ పాస్ చేయొచ్చు. మీరు ఏ కమాండ్ వాడదాం అనుకుంటున్నారో? ఐ వాంట్ టు క్రియేట్ న్యూ. సో కంట్రోల్ F చేసి సింపుల్గా ఈ క్రియేట్ అని చూడండి. క్రియేట్ అనే పదం మీద చాలా ఉన్నాయి. AZ వెబ్ యాప్ క్రియేట్ ఏ వెబ్ యాప్. సో ఈ కమాండ్ కావాలి. ఇన్ని పారామీటర్స్ పాస్ చేయొచ్చు. ఐ డోంట్ వాంట్ టు పాస్ ఆల్ ద పారామీటర్స్. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలనేది. క్రియేట్ ఏ వెబ్ యాప్ విత్ ద డిఫాల్ట్ కాన్ఫిగరేషన్. సో కాపీ దిస్. సో AZ వెబ్ యాప్ క్రియేట్ అండ్ అండర్ విచ్ రిసోర్స్ గ్రూప్? ఈ రిసోర్స్ గ్రూప్. అక్కడే కదా మీ యాప్ సర్వీస్ ప్లాన్ ఉంది. ఈ రిసోర్స్ గ్రూప్ లో ప్లాన్ నేమ్ ఏంటి? ఈ ప్లాన్ -p అని ఉంది కదా. -p స్టాండ్స్ ఫర్ ప్లాన్. అందుకే ఫస్ట్ మిమ్మల్ని యూజర్ ఇంటర్ఫేస్ చూపించింది ఇవన్నీ చూపెట్టకుండా. మీరు యూజర్ ఇంటర్ఫేస్ లో ఒకసారి ఫెమిలియర్ అయితే ఇవన్నీ ఈజీగా అర్థమైపోతుంది. మీ పర్టికులర్ ప్లాన్ పోర్టల్లో మనం యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ప్లాన్ ఇన్సైట్స్ పోర్టల్లో యాప్ సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు యాప్ సర్వీస్ ప్లాన్ ఇన్సైట్స్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతాయి. మన ఇందులో యాప్ సర్వీస్ అలా ఇక్కడ ఇది మీరు డిఫైన్ చేయాలి. అండ్ నేమ్ ఆఫ్ యువర్ వెబ్ యాప్ మై డెవ్ వెబ్ యాప్. ఇప్పుడు ఇది ఉన్న యాప్ సర్వీస్ ప్లాన్ ని యూజ్ చేస్తుందా, కొత్త యాప్ సర్వీస్ ప్లాన్ ని క్రియేట్ చేస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఏదైతే మీకు ఆల్రెడీ యాప్ సర్వీస్ ప్లాన్ పైన క్రియేట్ అయిందో దాన్నే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. యా, ట్రై చేయండి, ట్రై చేయండి. నేను ఒక స్పేస్ ఎక్స్ట్రానే ఇచ్చాను కదా. సో లెట్స్ సీ.
ఇక్కడ చూడండి, నేను యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేశాను కదా, ప్రొవిజనింగ్ స్టేట్ అని ఉంటుంది. ప్రొవిజనింగ్ స్టేట్ ఈస్ సక్సీడెడ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్. సో కావాలంటే జస్ట్ రీఫ్రెష్ దిస్ మై డెవ్ యాప్ సర్వీస్ ప్లాన్. ఇప్పుడు ఇదే యాప్ సర్వీస్ ప్లాన్ యూజ్ చేసి ఐ వాంట్ టు క్రియేట్ వెబ్ యాప్. ఏజీ వెబ్ యాప్ క్రియేట్. సో ఇది ఒక యాప్ సర్వీస్ ని కూడా క్రియేట్ చేస్తుంది. మీరు యాప్ సర్వీస్ ని క్రియేట్ చేసేటప్పుడు దీనికి ఏ ప్లాన్ ఉంది? సో లెట్స్ సీ వాట్ ఈస్ ద ప్లాన్. B1 లో ఉంది. B1 లో ఉన్నదొద్దు, S1 లోకి మార్చనుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? అందరూ ఏం చేస్తారంటే కొంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నదాన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్తది క్రియేట్ చేసేటప్పుడే దాన్ని S1 అని పెడతారు. అంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. సో ఇప్పుడు B1 ఉంది, దీన్ని S1 చేయాలి అంటే ఏం చేస్తున్నాను? అప్డేట్ చేస్తున్నాను నా ప్లాన్ని, లేకపోతే సెట్ చేస్తున్నాను. ఇప్పుడు న్యూ అంటే కొత్తది క్రియేట్ చేస్తుంది, లిస్ట్ అంటే ఉన్నాయి చూపిస్తుంది. నేనేం చేద్దాం అనుకుంటున్నాను? మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో సెట్. ఈ సెట్ అనేది ఎలా చేస్తారు? సో ఏజీ యాప్ సర్వీస్ ప్లాన్ అప్డేట్ యూజింగ్ ఏజీ కమాండ్. ఏజీ యాప్ సర్వీస్ ప్లాన్ ఉందో దాంట్లోకి వెళ్ళండి. సి క్రియేట్ డిలీట్ లిస్ట్ షో అప్డేట్. సి దీంట్లో ఏది వాడాలి? అప్డేట్. ఓకే, అప్డేట్ అండ్ యాప్ సర్వీస్ ప్లాన్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది కదా. సో హైఫన్ స్క్యూ వచ్చేసి F1 పెట్టమన్నాడు. మీది ఏం కావాలో అది పెట్టండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, దీంట్లో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించేటప్పుడు ఓన్లీ ఏం వాడాను? జస్ట్ నేమ్ ఒకటి అండ్ అండర్ విచ్ రిసోర్స్ గ్రూప్ అనేది ఒకటే వాడాను. ఇప్పుడు ఏం వాడుతున్నాను? దీంట్లో హైఫన్ స్క్యూ వాడుతున్నాను. సో జస్ట్ కాపీ దిస్ and change it according to your values. So ఈ యాప్ సర్వీస్ ప్లాన్ ఈ రిసోర్స్ గ్రూప్ లో ఉండేది. And what is the name of your app service plan? My dev plan. AG app service plan update. The name of the app service plan is this, under which resource group? E resource group. And the SKU వచ్చేసి F1 కింద మారాలి. Copy this. లేదు S1 కింద మారుస్తా అంటే S1 పెట్టుకోండి. See, website with the given name my dev web app already exists. అర్థమైందా ఇది ఏంటో? మీరు క్రియేట్ చేసేటప్పుడు వెబ్ యాప్ ని వ్యాలిడేట్ చేసుకుంటుంది, రైట్ టిక్ మార్క్ ఒకటి వస్తుంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో ఎలా చేస్తారు? ఇప్పుడు మై డెవ్ వెబ్ యాప్ అని ఇస్తే తీసుకోలేదు. నెక్స్ట్ ఏం చేస్తారు? మై డెవ్ వెబ్ యాప్ 1 అని ఇస్తారు. అది అవుతుందా అవుదా తెలియదు, అది కూడా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు యూజర్ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళి కావాలంటే ఇక్కడి నుంచి యాప్ సర్వీస్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అసలు మనం ఇచ్చే నేమ్ తీసుకుంటుందా లేదా అనేది వెరిఫై చేసుకోవడం కోసం. అర్థమైందా పాయింట్? సో క్రియేట్ అన్ యాప్ సర్వీస్. రియల్ టైం యాక్సెస్ ఉంటుంది, రీడ్ ఉంటుంది, రీడ్ యాక్సెస్ ఉంటుంది. క్రియేట్ సరిగా ఉంటుంది. ఈ రివ్యూ ప్లస్ క్రియేట్ ఉందా? ఇది కొట్టిన తర్వాత ఫెయిల్ అయిపోతుంది. ఇంతవరకు అన్నీ వస్తాయి. సో నేమ్ వచ్చేసి ఇక్కడ చూడండి మై డెవ్ వెబ్ యాప్ అని ఇస్తాను. ఆ నేమ్ అది తీసుకుంటుందో లేదో, ద నేమ్ ఈజ్ నాట్ అవైలబుల్. 1 అని ఇస్తాను, 1 తీసుకుంటుంది. ఇప్పుడు తీసుకెళ్ళి కావాలంటే దీన్ని సేమ్ దాంట్లో ఎగ్జిక్యూట్ చేయండి, వర్కౌట్ అయిపోతుంది. సో ఇలా వెరిఫై చేసుకోవచ్చు నేమ్ అది తీసుకుంటుందా లేదా అని చెప్పేసి. ఓకే, సో సేమ్ దానికి నేను వెబ్ యాప్ 1 అని ఇస్తున్నాను. ఇప్పుడు వెబ్ యాప్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు ఏం కావాలంటే యాప్ సర్వీస్ ప్లాన్ ని చేంజ్ చేయాలి. ఆల్రెడీ నా దగ్గర కమాండ్ ఉంది. సో కాపీ దిస్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు నేను సింపుల్ గా మీకు ఏం చూపించాను? ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడం, యాప్ సర్వీస్ ప్లాన్, యాప్ సర్వీస్ క్రియేట్ చేయడం, ఉన్న యాప్ సర్వీస్ ని మాడిఫై చేయడం, యాప్ సర్వీస్ ప్లాన్ ని అప్డేట్ చేసేది. ఇప్పుడు ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఎలా? ఏమని టైప్ చేస్తారు గూగుల్లో? క్రియేట్ స్టోరేజ్ అకౌంట్ యూజింగ్ ఏజీ కమాండ్. ఏజీ స్టోరేజ్ అకౌంట్.
దీంట్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో మీకు ఏది కావాలి. సో కావాలంటే కంట్రోల్ లెఫ్ట్ చేయండి. ఐ వాంట్ టు క్రియేట్ ఇట్. క్రియేట్ మీద ఇన్ని ఉన్నాయి. ఏజీ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ స్టోరేజ్ అకౌంట్. కావాలంటే కమాండ్ చూడండి, దాంట్లో ఇన్ని పాస్ చేయొచ్చు. బట్ అన్న అవసరం లేదు, జస్ట్ సింపుల్గా ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయితే చాలు నాకు. ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఒక క్రియేట్ యాప్ సర్వీస్ ప్లాన్ అని చెప్పినప్పుడు బై డిఫాల్ట్గా ఫ్రీ టైర్ తోటి ఒకటి క్రియేట్ అయిపోతుంది. నాకు ఫ్రీ టైర్ తోటి క్రియేట్ అవ్వకూడదు, నేను ప్రొవైడ్ చేస్తా స్క్యూ అన్నప్పుడు ఏం చేశారు, హైఫన్ స్క్యూ అని పెట్టి D1 S1 పెట్టారు, అలా క్రియేట్ అయింది. అలాగే మీరు స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మీకు ఇష్టం వచ్చిన పారామీటర్స్ పాస్ చేసి మీకు ఇష్టం వచ్చిన విధంగా క్రియేట్ చేయాలంటే ఇవన్నీ. సో ఇట్ టేక్స్ ఆల్ ఆఫ్ దీస్ పారామీటర్స్. ఓకే, సో నెక్స్ట్ see this. So provisioning state is సక్సీడ్ అయింది కాబట్టి ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, లేకపోతే ఇంత ఇన్ఫర్మేషన్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఉన్న యాప్ సర్వీస్ ప్లాన్ ని నేను ఏం చేస్తున్నాను, అప్డేట్. ఇందులో కూడా కంట్రోల్ పనిచేస్తారు. దీంట్లోనా లేకపోతే ఈ పవర్షల్ కంట్రోల్ పని. సో ఇప్పుడు ఉన్న ప్లాన్ ని నేను ఏం చేస్తున్నాను, చేంజ్ చేస్తున్నాను. సి, ఇది గుర్తుపెట్టుకోండి, టైప్ అనేది ఉంది కదా ఇక్కడ, microsoft.web/server forms అనేది ఏంటంటే యాప్ సర్వీస్ ప్లాన్. అదే లాస్ట్ టైం ఇంకోటి చేసాం కదా, microsoft.web/sites అనేది ఏంటంటే యాప్ సర్వీస్. ఇది కన్ఫామ్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్ అడుగుతారు. సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద యాప్ సర్వీస్ వెన్ వీఆర్ డూయింగ్ అన్ ఏజీ కమాండ్ అని అడుగుతారు. సో microsoft.web/sites అనేది యాప్ సర్వీస్, /server forms అనేది యాప్ సర్వీస్ ప్లాన్. ఓకే, సో ఇలా మీరు కావాలన్నవి మోడిఫై చేస్తారు. సో లెట్స్ సీ, మనం క్రియేట్ చేసిన యాప్ సర్వీస్ ప్లాన్ మోడిఫై అయిందా లేదా S1 కి. సో ఈ రీసోర్స్ గ్రూప్ లో ఉండే ఈ పర్టికులర్ యాప్ సర్వీస్ ప్లాన్ S1. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. సో సంతోష్ వచ్చేసి యాప్ సర్వీస్ ప్లాన్ యూజర్ ఇంటర్ఫేస్ తోటి క్రియేట్ చేశాడు. సో నిన్న వచ్చేసి సంతోష్ F1 క్రియేట్ చేశాడు యాప్ సర్వీస్ ప్లాన్, నిన్ను S1 కిందకి మార్చమన్నారు. అప్పుడు నువ్వు యూజర్ ఇంటర్ఫేస్ తోనే చేయాలా? 2 years ఎనీథింగ్. సో క్రియేట్ చేసేటప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ తోటి క్రియేట్ చేసిన, మాడిఫై చేసేటప్పుడు ఏజీ కమాండ్స్ తోటి చేసేయచ్చు. ఓకే, సో ఇలా ఏజీ కమాండ్స్ అన్నిటిని మాడిఫై చేయడానికి ఉన్న ఎగ్జిస్టింగ్ రిసోర్స్ కానీ కొత్తది క్రియేట్ చేయడానికి కానీ యూజ్ చేస్తారు. ఇంతవరకు క్లియరా? సరే, ఇలా ఈ యాప్ సర్వీస్ ప్లాన్ స్టోరేజ్ అకౌంట్ ఈ మాత్రమే క్రియేట్ చేసుకోవచ్చా? ఒక అప్లికేషన్ గేట్వే లాంటిది ఏం క్రియేట్ చేయలేమా? ట్రాఫిక్ మేనేజర్ లాంటిది అవి కూడా అన్ని రిసోర్సెస్ చేసేయచ్చు. సో ఇక లోడ్ బ్యాలెన్సర్ కావాలనుకోండి, క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ using AZ command, AZ network LB, or else see ఇక్కడ మీకు ఈజీగా కొంచెం టైం స్పెండ్ చేస్తే మొత్తం ఆన్సర్స్ ఇక్కడే దొరుకుతాయి. See, ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు, ఏజీ గ్రూప్ క్రియేట్. ఈ పర్టికులర్ రీసోర్స్ గ్రూప్ లో నెక్స్ట్ ఏం చేస్తున్నారు చూడండి, ఒక వీనెట్ క్రియేట్ చేస్తున్నారు. ఏజీ నెట్వర్క్ వీనెట్ క్రియేట్ అంటే వర్చువల్ నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. దానికి సిఐడిఆర్ రేంజ్ ఇచ్చారు చూడండి. సో సిఐడిఆర్ రేంజ్ వచ్చేసి 10/16 అని ఉండాలి. దానికి ఒక సబ్నెట్ ఉండాలి. సబ్నెట్ పేరు ఏంటంటే మై బ్యాకెట్ సబ్నెట్ అండ్ 2/24 అని చెప్పి దాన్ని డిఫైన్ చేశారు. ఒక పబ్లిక్ ఐపీ కావాలి. సో ఏజీ నెట్వర్క్ పబ్లిక్ ఐపీ క్రియేట్. సో ఇలా మీరు అన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ ఇది వెళ్ళండి. సో కావాల్సింది ఏంటి, క్రియేట్ కదా, క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్. ఇన్ని పారామీటర్స్ లో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. క్రియేట్ ఏ బేసిక్ లోడ్ బ్యాలెన్సర్, ఏజీ నెట్వర్క్ ఎల్బి create under which resource group you want to create and what is the name of your load balancer and what is the SKU, basic or standard. ఏదైతే బేసిక్ అయితే బేసిక్, స్టాండర్డ్ అయితే స్టాండర్డ్, అది ఇలా క్రియేట్ చేసుకుంటాం. మరి ఉన్నదాన్ని అప్డేట్ చేయాలంటే లోడ్ బ్యాలెన్సర్ని కింద పోతే
ఏజీ నెట్వర్క్ ఎల్బి రూల్ అప్డేట్. ఇది నెట్వర్క్ లో లోడ్ బ్యాలెన్సర్లు మనం రూల్స్ చూసాం కదా, నెట్వర్క్ రూల్స్ ని అప్డేట్ చేయడం కోసం ఇది. ఇంకా చూడండి, సో కంట్రోల్ ఎఫ్ చేసి అప్డేట్ అనే పదం నుంచి ఏజీ నెట్వర్క్ అప్డేట్. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అప్డేట్. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ట్యాగ్స్ ఇస్తున్నారు. ఈ ట్యాగ్స్ బదులు స్క్యూ, ఇందాక నేను స్టాండర్డ్ తీసుకున్నాను, ఇప్పుడు హైఫన్ స్క్యూ ఈక్వల్స్ టు బేసిక్ అని ఉన్నదాన్ని ఇప్పుడు స్టాండర్డ్ చేస్తాను. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ మాడిఫై యువర్ ఎగ్జిస్టింగ్ రీసోర్సెస్ యాజ్ వెల్. ఇప్పుడు ఇది ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నారంటే, ఒక యాప్ సర్వీస్ని నువ్వు క్రియేట్ చేసావు. క్రియేట్ చేసిన యాప్ సర్వీస్ నువ్వు జావా తీసుకున్నావు టెక్నికల్ స్టాక్, అది జావా కాదు .NET ఉండాలి అనుకున్నావు. మరి దాన్ని ఎలా మారుస్తావు? అర్థమైంది పాయింట్? ఓకే, ఇప్పుడు ఒక యాప్ సర్వీస్ ఉంది. ఈ యాప్ సర్వీస్లో కాన్ఫిగరేషన్లోకి వెళ్ళండి. కాన్ఫిగరేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ మీకు అప్లికేషన్ సెట్టింగ్స్, జనరల్ సెట్టింగ్స్ అన్నీ వస్తాయి. జస్ట్ లోడ్. ఓకే, అప్లికేషన్ సెట్టింగ్స్, జనరల్ సెట్టింగ్స్ ఉంది. ఇక్కడ ASP.NET 4.8 ఉంది. ASP.NET 4.8 వద్దు, 3.5 వాడమన్నారు. అది యూజర్ ఇంటర్ఫేస్ యాక్సెస్ ఉందనుకోండి, డైరెక్ట్గా ఇలా క్లిక్ చేసి సేవ్ చేస్తే అయిపోద్ది. బట్ యూజర్ ఇంటర్ఫేస్లో మీకు యాక్సెస్ లేదు. అప్పుడు ఎలా, ఏ కమాండ్ వాడాలి? సార్ దీనికోసం గూగుల్ ఏమడుగుతారు చెప్పండి. కాన్ఫిగరేషన్ అప్డేట్. ఓకే, ఏజీ వెబ్ యాప్ కాన్ఫిగరేషన్ అప్డేటా? ఓకే, దీంట్లో నెక్స్ట్ మీ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అనేది వెతకాలి. కరెక్టా? కరెక్ట్. ఇప్పుడు చూడండి, జనరల్ సెట్టింగా, అప్లికేషన్ సెట్టింగా? జనరల్ సెట్టింగ్లో .NET వర్షన్ కదా నువ్వు అప్డేట్ చేయాల్సింది, 3.5 నుంచి 4.8కి తీసుకెళ్ళాలి. సో ఏజీ వెబ్ యాప్ అప్డేట్ జనరల్ సెట్టింగ్స్, ఏజీ వెబ్ యాప్ కాన్ఫిగ్ యాప్ సెట్టింగ్స్. దీంట్లో సెట్టే కదా. ఈ సెట్లో ఇక్కడ చూడండి, వెబ్సైట్ నోడ్ డిఫాల్ట్ వర్షన్ 6.9.1 అని ఉంది. ఆప్షనల్ పారామీటర్స్ కింద ఏమేమి పాస్ చేయొచ్చు చూడండి. స్లాట్కి సంబంధించింది అయితే స్లాట్ సెట్టింగ్, సబ్స్క్రిప్షన్, వీటన్నిటికి సంబంధించి ఇది ఒక్కటి మీరు కనుక్కోండి. ఒక చిన్న కమాండ్, అది కనుక్కుంటారా? ఏజీ వెబ్ యాప్ కాన్ఫిగ్ యాప్ సెట్టింగ్స్. అది దాంట్లోనే మీ యాప్ సర్వీస్ని 3.8 నుంచి ఇక్కడ .NET వర్షన్ని మార్చాలి. క్లియర్గా చూడండి ఆప్షన్స్. చేంజ్ యాప్ సెట్టింగ్స్, చేంజ్ యాప్ సర్వీస్ .NET వర్షన్ యూజింగ్ ఏజీ కమాండ్ అని టైప్ చేయండి. I'll show you. Change app service .NET settings using AZ command. AZ web app config ఇవంటే నాకు డైరెక్ట్గా తెలిసిపోతుంది, ఎందుకంటే ఇవన్నీ మేము రెగ్యులర్గా చేస్తాం కాబట్టి మాకు తెలుసు ఇవన్నీ. దీంట్లో ఏ ఆప్షన్ ఎత్తుకాలో మీరు చెక్ చేయండి. ఓకే, ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో ఏ ఆప్షన్ తీసుకోవాలి? -నెట్ -ఫ్రేమ్వర్క్ -వర్షన్, ఇదేనా? ఓకే, నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా వెతకండి. సో ఇప్పుడు టెక్నికల్ స్టాక్ అని ఉంది, ఇక్కడ .NET అని ఉంది. దీన్ని జావాలోకి మార్చాలి. దీన్ని జావాలోకి ఎలా మార్చాలి? టెక్నికల్ స్టాక్ని, దానికోసం ఏ కమాండ్ యూజ్ చేయాలి? సో క్రియేట్ చేసేటప్పుడు .NET అని ఎవరో క్రియేట్ చేశారు, ఇప్పుడు దాన్ని జావా కింద మార్చమన్నారు, మీకు రిక్వైర్మెంట్ వచ్చింది. సో దీన్ని ఎలా మారుస్తారు? ఏజీ కమాండ్తోనే మార్చాలి అది కూడా. సో అది ఎలాగో చెక్ చేయండి.
సో స్టాక్ ఎలా మారుస్తారు, .NET వర్షన్ ఎలాగ మారుస్తారు, ఈ రెండు చెక్ చేయండి మీరు. ఓకే, దాని తర్వాత ఇక్కడ డిఫాల్ట్ డాక్యుమెంట్స్ లో ఒక డాక్యుమెంట్ ని యాడ్ చేయమంటారు. ఇక్కడ మామూలుగా అయితే మీరు తీసుకెళ్ళి ఇక్కడ test.html అనేది ఒకటి యాడ్ చేయమంటే ఈజీగా యాడ్ అయిపోతుంది, సేమ్ కొడితే. బట్ దీన్నే మిమ్మల్ని AZ కమాండ్ ద్వారా చేయమన్నారు. అర్థమైందా? సో ఇన్ డెప్త్ గా వెళ్తే ప్రతిదీ కూడా మీరు గూగుల్ చేయాల్సిందే బాగా. సో ఇది గూగుల్ చేసి ఏ విధంగా యాడ్ చేయొచ్చో చెక్ చేయండి. సో యాడ్ డిఫాల్ట్ డాక్యుమెంట్స్, యాడ్ డిఫాల్ట్ డాక్యుమెంట్ టు యాప్ సర్వీస్ టు వెబ్ యాప్ using AZ command. See, is it possible to update or set default to documents? See, same question అడుగుతున్నాడు. వెబ్ యాప్ కి పాసిబులా కాదా? See, AZ resource update under which resource group and what is the default document that he want to add. అర్థమైంది కదా? సో ఇలా యూ కెన్ యూజ్ ఆల్ దీస్ కమాండ్స్. సో రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు ఇవన్నీ AZ కమాండ్స్ తోనే చేయాల్సి వస్తుంది, రియల్ టైంలో 100% చేయాల్సి వస్తుంది. సో ఈ టాస్క్లను మాత్రం వదిలేయకండి, పాత ఎలాగో. ఓకే, ఇవి మాత్రం వదిలేయకండి, ఎందుకంటే రియల్ టైంలో మీకు ఇవే కావాలి. మెయిన్ AZ కమాండ్స్ తోనే క్రియేట్ చేయమంటారు. సో అవన్నీ గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్స్ ఇప్పుడు నీ యాప్ సర్వీస్ లోడ్ అవుతుంది కదా, యాప్ సర్వీస్ లో బై డిఫాల్ట్ గా ఉండే పేజ్ ఏంటి? హోస్టింగ్ స్టార్ట్.html ఫైల్. హోస్టింగ్ స్టార్ట్.html ఫైల్ కాకుండా 4 ఫైల్స్ ఉన్నాయి నీ దగ్గర, index.html, web.html. దీంట్లో ఏ ఫైల్ లోడ్ అవ్వాలి నీకు యాప్ సర్వీస్ ని బ్రౌజ్ చేయగానే? అంటే డిఫాల్ట్ గా ఒకటి తీసుకొని అదే ఓపెన్ అవ్వాలి. అందుకోసమని డిఫాల్ట్ డాక్యుమెంట్స్ లో మీకు ఇక్కడ పెట్టారు. సో ఈ నేమ్స్ లో ఏ నేమ్ ఉన్నా కూడా డిఫాల్ట్ గా తీసుకుంటుంది. సో ఇక్కడ నేను హోస్టింగ్ స్టార్ట్.html అని ఇచ్చాను కాబట్టి హోస్టింగ్ స్టార్ట్.html ఫైల్ అక్కడ వస్తుంది మీకు యాప్ సర్వీస్ ని బ్రౌజ్ చేయగానే. ఇప్పుడు హోస్టింగ్ స్టార్ట్ తో పాటు start.html అని ఇచ్చాను. ఇప్పుడు start.html అనేది ఒకటే రావాలి నాకు. అప్పుడు ఏం చేస్తాను, హోస్టింగ్ start.html డిలీట్ చేస్తాను కావాలంటే. అప్పుడు ఈ పేర్లలో నా దగ్గర ఉన్నది ఏంటి, starting.html కదా, అదొకటే తీసుకొని అదే లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో 9 ఉన్నాయి కదా సార్, దాంట్లో 9 చూపిస్తారు. దాంట్లో 9 ఉండాల్సిన అవసరం లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే బై డిఫాల్ట్ గా కొన్ని ఇప్పుడు index.html అని ఒక పేజ్ ఉంటుంది. ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ అవ్వడానికి index.html అనే పేజ్ మెయిన్. కొంతమంది ఇండెక్స్ కాకుండా web.html అని వాడతారు, ఇంకో కొంతమంది ఏమో UI.html అని వాడతారు. సో అలా డిఫరెంట్ నేమ్స్ వాడుకోవచ్చు. ఆ నేమ్స్ అన్నిటిని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో default.html, default.aspx, ఇవన్నీ ఏంటంటే IIS start.html. ఇదేంటిది, IIS పేజ్ లోడ్ అవ్వడానికి మీకు ఒకటి ఉంటుంది కదా డిఫాల్ట్ పేజ్. సో ఏ పేజ్ అయినా లోడ్ అవ్వాలంటే దాన్ని డిఫాల్ట్ డాక్యుమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇక్కడ ఇన్ని డాక్యుమెంట్స్ పెట్టుకున్నాం కదా డిఫాల్ట్. మనకి ఇప్పుడు రూట్ సైట్ లో అన్ని ఉండాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి ఉన్నా కానీ ఈ నేమ్స్ అన్నిట్లో వెతుక్కొని ఒక పేజ్ వస్తుంది బయట. డిఫాల్ట్ అనేది ఎక్కడ సెట్ అవుతుంది? యాప్ సర్వీస్ లోడ్ అయ్యేటప్పుడు. ఇక్కడ 9 చూపిస్తుంది కదా, అక్కడ ఓన్లీ ఒకటే చూపిస్తుందా? అక్కడ 9 కూడా వస్తాయా? 9 అంటే 9 వస్తాయి. దాంట్లో మీరు ఏది లోడ్ చేయాలనుకుంటున్నారు డిఫాల్ట్, అది మీరు సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇలా AZ కమాండ్స్ అయితే యూజ్ చేస్తారు. ఇంతవరకు ఏదైనా డౌట్ ఉందా? సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే Azure CLI ని డౌన్లోడ్ చేయాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత AZ కమాండ్స్ ని ఒకటి ప్రాక్టీస్. సో సింపుల్ గా AZ లాగిన్ అని టైప్ చేయండి. నా దాంట్లో AZ అనేది ఉంది కాబట్టి లాగిన్ అవుతుంది, లేకపోతే AZ ఈజ్ నాట్ ఏ రికగ్నైజ్డ్ కమాండ్ అని వస్తుంది. సో మీరు ఫస్ట్ ఈ Azure CLI ని ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను పవర్ షెల్ ఎక్కడ ఉంది, ఇది లోకల్లో ఉంది. లోకల్లో ఉన్న పవర్ షెల్ తోటి మైక్రోసాఫ్ట్ అజూర్ పోర్టల్లోకి కనెక్ట్ అయిపోయి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా కమాండ్స్. ఈజ్ దేర్ ఎనీ అదర్ వే? మీరు మైక్రోసాఫ్ట్ అజూర్ చూసినట్లయితే ఇక్కడ ఈ సింబల్ చూసారు కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ క్లౌడ్ షెల్. ఇప్పుడు మీరు ఈ కమాండ్స్ ఏదైతే రాసుకున్నారో ఈ కమాండ్స్ అన్నిటిని కూడా క్లౌడ్ షెల్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో నేను ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను, వెబ్ యాప్ 22 అని ఒకటి పెట్టాను. సో కాపీ దిస్ కమాండ్, ఈ క్లౌడ్ షెల్ ఓపెన్ చేయండి.
వాట్ డూ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్, బ్యాష్ ఆ పవర్ షెల్? పవర్ షెల్. సో ఒక సబ్స్క్రిప్షన్ అడుగుతుంది, ఎందుకంటే మీరు ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్ అన్నింటినీ ఎక్కడో చోట ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడం కోసం. సో క్రియేట్ స్టోరేజ్ అకౌంట్. సో మీకు ఇన్ కేస్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఈలోపు పవర్ షెల్ ఇన్స్టాల్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేయండి. ఈ క్లౌడ్ షెల్ ఓపెన్ చేయండి. క్లౌడ్ షెల్ దగ్గర నుండి ఇక్కడ నుంచి కమాండ్స్ ఎంటర్ చేయొచ్చు. ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్ ఆల్రెడీ ఇక్కడే కదా మీరు ఉన్నారు, లాగిన్ అవసరం లేదు. డోరీ ఈ పర్టికులర్ యూజర్ నేమ్ తోటి క్రియేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ మీరు కావాలనుకుంటే కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేస్తున్నాను, ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ యాప్ సర్వీస్. సారీ యాప్ సర్వీస్, వెబ్ యాప్ అనే యాప్ సర్వీస్ రెండు ఒకటి. సో ఇక్కడ నుంచి ఎంటర్ చేయండి. సో ఎయిదర్ యూ కెన్ ప్రాక్టీస్ AZ commands from here. So just wait for it. See, provisioning state ఏమైంది, succeeded, and the state of just running state లో ఉంది, app service create అయింది. So verify portal.azure.com ఈ పర్టికులర్ అకౌంట్. సో క్రియేట్ చేసిన యాప్ సర్వీస్ అండర్ దిస్ రిసోర్స్ గ్రూప్, మై న్యూ RGDev, ఇందులో మై డెవ్ వెబ్ యాప్ 2. సో అర్థమైందా, క్లౌడ్ షెల్లో అయినా మీ కమాండ్ తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లోకల్ పవర్ షెల్ అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో ఇలా AZ కమాండ్స్ ని సెట్, అప్డేట్, అదే క్రియేట్, అప్డేట్ ఆర్ మోడిఫై ఆర్ డిలీట్. సరే, ఇప్పుడు రీసోర్స్ గ్రూప్ ని డిలీట్ చేస్తే రీసోర్స్ గ్రూప్ ఒకటే పోతుందా, లేకపోతే దాంట్లో ఉన్న రీసోర్స్ కూడా పోతుందా? ఓకే, సరే, ఇప్పుడు AZ కమాండ్ తోనే డిలీట్ చేయాలి. డిలీట్ ఏ రీసోర్స్ గ్రూప్, మరి ఇంత ఇంగ్లీష్ కూడా లేకుండా డిలీట్ రీసోర్స్ గ్రూప్ డైరెక్ట్లీ యూజింగ్ AZ కమాండ్. ఒక రీసోర్స్ గ్రూప్ ని డిలీట్ చేయాలి అంటే ఎలా, AZ కమాండ్ యూజ్ చేసి. AZ గ్రూప్ క్రియేట్ ఉంది కదా ఇక్కడ, సో జస్ట్ డాక్యుమెంటేషన్ లోకి వెళ్తే ఇక్కడ కనపడుతుంది. సో మీరు డిలీట్ చేయాలనుకున్న రీసోర్స్ గ్రూప్ ఏంటి, ఇది. సో కాపీ దిస్ అండ్ రీసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి దిస్ ఈజ్ ద రీసోర్స్ గ్రూప్ నేమ్. కాపీ అండ్ దెన్ పేస్ట్ ఇట్ హియర్. అండ్ ఐ వాంట్ టు డిలీట్ దిస్ రీసోర్స్ గ్రూప్. ఇప్పుడు నేను Azure CLI వాడుతున్నాను. షిఫ్ట్ ఇన్సర్ట్ అండ్ దిస్. ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్, ఎస్ ఆర్ నో? నో, ఐ డోంట్ వాంట్ టు డిలీట్. నన్ను అసలు క్వశ్చన్లు అడగకూడదు. అప్పుడు ఏం చేయాలి, ప్రతిసారి క్వశ్చన్ అడిగితే ఎట్లా? అంటే యూ నీడ్ టు పాస్ ఏ ఫ్లాగ్. -F అంటే ఏంటి, ఫోర్స్ఫుల్ గా. RM - RF అంటే ఏం చేస్తున్నారు, అది డిలీట్ చేయాలా వద్దా అనుకుంటే డైరెక్ట్ గా రికర్సివ్లీ అండ్ ఫోర్సిబుల్లీ డిలీట్ చేస్తుంది. లైక్ ద సేమ్ వే ఈ రీసోర్స్ గ్రూప్ ని నేను డిలీట్ చేయాలనుకున్నాను, ప్రతిసారి నన్ను క్వశ్చన్ అడుగుతుంది, అది నాకు నచ్చుతుంది. అప్పుడు ఏం చేయాలి, -Y. ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి, -S, -Y అని. అంటే రెండు రాయాలా, ఏదో ఒకటి రాయాలి, ఏదో ఒకటి రాయాలి. సో గో బ్యాక్ టు యువర్ పోర్టల్. సో నేనైతే ఇందా దాన్ని డిలీట్ చేయకుండా ఇప్పుడు నేను -Y ఇస్తాను. ఇది రాసినా పర్లేదు, -Y ఇచ్చినా చాలు. ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడగదు, డైరెక్ట్గా డిలీట్ చేస్తాను. సో మీరు ఏం చేశారు, -Y అనే ఫ్లాగ్ ని పాస్ చేశారు. సో
అంతే. ఏం చైనీసా కొరియనా? ఓకే, సో ఇది ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం చూసింది ఒక్క ఏజెడ్ మాడ్యూల్ మాత్రమే. ఏజెడ్ లేకముందు అంతకుముందు ఏముందంటే అజూర్ ఆర్ఎం అనేది ఇంకొక మాడ్యూల్ ఉంటుంది. ఓకే, దీని గురించి రేపు చెప్తాను. మళ్ళీ ఉన్నదాన్ని కన్ఫ్యూజ్ చేయడం అవసరం లేదు. అందరూ ఏజెడ్ కమాండ్స్ వాడతారు రియల్ టైంలో. ఏజెడ్ కాకుండా ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది అజూర్ ఆర్ఎం తోటి. అజూర్ ఆర్ఎం తోటి స్టార్ట్ అయిన తర్వాత అజూర్ ఆర్ఎం లో అన్ని ఫీచర్స్ లేవని ఏజెడ్ తీసుకొచ్చారు. ఏజెడ్ అయిపోయిన తర్వాత ఏజెడ్ ని మించింది ఇంకొకటి వచ్చింది. దీంట్లో ఏ మాడ్యూల్ అయినా వాడుకోవచ్చు. బట్ అజూర్ ఆర్ఎం అనేది ఓల్డ్ మాడ్యూల్, సో దాన్ని కొన్ని రోజులు తీసేస్తారు. ఏజెడ్ అయితే న్యూ మాడ్యూల్, దాన్ని వాడుకోవచ్చు. దాని తర్వాత కూడా ఇంకొకటి వచ్చింది, అది కూడా నేను చూపిస్తాను. ఏ మాడ్యూల్స్ ని వాడుకోవాలన్నా కానీ మీరు ఏం చేయాలి, ఫస్ట్ మాడ్యూల్స్ ని డౌన్లోడ్ చేయాలి. ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు వాడుకోగలరు. ఓకే, ఒక పోర్టల్ అకౌంట్ ఎంతమంది యూజర్స్ అని యాడ్ చేసుకోవచ్చు సార్? చేయొచ్చు. 2000 members. 2000 మెంబర్స్ ఎవరు చెప్పారు 2000 మెంబర్స్ అని? ఎక్కువ యాడ్ చేయొచ్చు. 2000 limit అది 2000. లిమిట్ ఉందా దానికి? నాకు తెలియదు. Free trial ఏ కదా సార్? ఫ్రీ ట్రయల్ కా? రియల్గా రియల్ టైమ్ లో మా వాళ్ళు ఈజీగా 2000 మెంబర్స్ ఉంటారు. అదే. ఇంకా free trial కి 2000 limit. ఓకే,